మీ పేరు మీద మీ ఓన్ టోకెన్ అనేది క్రియేట్ చేసుకోవాలని ఉందా? దీనికి ఏ కోడింగ్ ఏ సెటప్ అవసరం. మీరు టిక్ చైన్లో మీరు ఒక ఓన్గా మీ మీద ఒక టోకెన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. అది అలాగే నేను చూపిస్తాను. కాకపోతే ఇది రియల్ టోకెన్ అయితే కాదు. ఇది మనం సిపి పాయింట్స్ కోసం ఎలాగైతే ఒక టోకెన్ అనేది మైండ్ చేస్తున్నాం ఇప్పుడు టిక్ చైన్లో, ఆ విధంగా మీరు అన్ని టోకెన్ అనేది క్రియేట్ చేసుకో ఈ సిపి పాయింట్స్ కోసం. ఈ టిక్ చైన్లో మీరు ఓన్గా టోకెన్ క్రియేట్ చేయాలంటే మీకు స్టార్టింగ్లో అయితే మినిమం అయితే 20 రిఫరల్స్ అయితే చూపించాడు. తర్వాత కొంచెం 50 రిఫరల్స్ అయితే చూపించాడు. నేను టోకెన్ క్రియేట్ చేసేటప్పుడు అయితే 50 రిఫరల్స్ అయితే అడిగింది మినిమం. సో ఇప్పుడు ఎంత ఉందో తెలియదు. దాన్ని బట్టి మీ టోకెన్ అనేది క్రియేట్ చేయాలంటే ఎంత మినిమం రెఫరల్స్ మీరు చేయాలని ఉండిద్ది. ఆ ఎలిజిబిలిటీ మీరు కంప్లీట్ చేస్తుంటే మీరు టోకెన్ క్రియేట్ చేస్తానికి ఎలా ఉంటుంది. ఈ టిక్ చైన్లో మీరు టోకెన్ క్రియేట్ చేయగానే ఓన్ టోకెన్ క్రియేట్ అయిపోయింది. ఇక బయట ఎక్స్చేంజెస్లోకి లిస్ట్ చేసుకొని మనం ప్రాఫిట్ చేసుకుందాం అనుకుంటే కుదరదు. ఇదైతే రియల్ టోకెన్ అయితే కాదు. ఓన్లీ సిపి పాయింట్స్ కోసం టిక్ చైన్లో మీరు క్రియేట్ చేసుకుంటున్న టోకెన్ మాత్రమే. ఇదైతే నేను ముందే చూస్తున్నా, ఇది రియల్ టోకెన్ అయితే కాదు. ఇప్పుడు ఆ ప్రాసెస్ ఎలాగో నేనైతే చూపిస్తాను. మీరు ఇప్పుడు టిక్ చైన్లో మీ ఓన్ టోకెన్ అనేది క్రియేట్ చేయాలంటే ఇక్కడ మైనింగ్ సింబల్ ఉంది కదా, ఈ మైనింగ్ సింబల్లోకి రండి. ఈ మైనింగ్ సింబల్లోకి వచ్చిన తర్వాత పైన క్రియేట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఎలా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ టోకెన్ నేము, టోకెన్ సింబల్, అలాగే అది ఏ టైప్ ఆఫ్ టోకెనో మనం అయితే ఇవ్వాలి. ఫస్ట్ ఇప్పుడు నేను టోకెన్ నేమ్ అని ఇస్తాను. ఇప్పుడు టోకెన్ నేము మన ఛానల్ పేరే ఇస్తాం, మై మనీ వరల్డ్ అని. నేమ్ ఒకటి సెట్ చేసాము. ఇప్పుడు టోకెన్కి సింబల్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. అంటే ఇప్పుడు బిట్కాయిన్కి బీటీసీ, ఎథీరియంకి ఈటీహెచ్ ఎలా అయితే ఉందో మన టోకెన్కి ఒక సింబల్ అనేది సెట్ చేసుకోవాలి. ఇప్పుడు మన ఛానల్ పేరుని షార్ట్ ఫామ్లో MMW లాగా నేను ఇది సెట్ చేస్తాను. నెక్స్ట్ కేటగిరీ, అంటే ఇది ఏ టైప్ ఆఫ్ టోకెన్ అని, మీమ్ కాయినా లేకపోతే గేమింగ్ కాయినా, ఇలా ఏ టైప్ ఆఫ్ కాయిన్ అని అడిగింది. ఇప్పుడు మనం క్రియేటర్ కాబట్టి నేను క్రియేటర్ టోకెన్ అనేది పెట్టుకుంటాను. నెక్స్ట్ క్రియేటర్ ఫీ వచ్చేసి 3% పెట్టుకోండి. ఇది ఎందుకంటే ఈ క్రియేటర్ ఫీ అనేది ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన టోకెన్ అనేది ఒకరు మైన్ చేస్తున్నారు అనుకోండి, ఆ మైన్ చేసిన వాళ్ళు ఎంతైతే ఒక 10 టోకెన్లు మైన్ చేస్తే అందులో 3%, 3 కాయిన్స్ అనేది మీకు యాడ్ అవుతుంది. నెక్స్ట్ మీ మైనింగ్ ఇంటర్ఫేస్ ఎలా ఉండాలో అది సెట్ చేసుకుని, అంటే మైనింగ్ సింబల్ ఎలా ఉండాలి, అందులో మీరు పోస్ట్ చేసే మెసేజెస్ ఎలా ఉండాలి, హైయెస్ట్ వాడి దగ్గర ఎంత ఉన్నాయి టోకెన్లు, అలాగే లోయెస్ట్ దగ్గర ఎంత ఉన్నాయి టోకెన్లు, వాళ్ళని ఎలా డిస్ప్లే చేయాలనేది ఇదనేది చూపిస్తుంది. అవన్నీ సెట్ చేసుకొని నెక్స్ట్ కొట్టేయండి. మొత్తం క్రియేట్ చేసిన తర్వాత ఒకసారి మొత్తం చెక్ చేసుకోండి. చెక్ చేసుకొని మీకు అంతా ఓకే అనుకుంటే నెక్స్ట్ కొట్టేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఎలా ఓపెన్ అవుతుంది. ఇదేంటంటే మీ మైనింగ్ టోకెన్ ఇంటర్ఫేస్ అనేది ఎలా కనపడాలని చూపిస్తుంది. దీంట్లో మనం బ్యాక్గ్రౌండ్ కలర్ అలాగే మెయిన్ కలర్ ఏ ఉండాలి, ఇవన్నీ సెట్ చేసుకుంటాం. అవి మొత్తం సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టేయండి. మీరు సెట్ చేసుకున్న తర్వాత మీకు ప్రివ్యూ కూడా చూపిస్తుంది అసలు ఎలా ఉండిద్ది మైనింగ్ అని. అది చూసుకున్న తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అయిపోతుంది. ఇక్కడ మన టోకెన్ సప్లై ఎంత ఉండాలని పెట్టుకోవాలి. ఇక్కడ టోకెన్ సప్లై వచ్చేసి 10 మిలియన్, 100 మిలియన్, అలాగే 1 బిలియన్ ఉంది. ఇక్కడ మన ఛానల్ మెయిన్ మోటో తెలుసు కదా, సప్లై ఎంత తక్కువ ఉంటే డిమాండ్ అంత తక్కువ ఉండిద్ది. సో మీరు ఏం చేస్తారంటే 10 మిలియన్ అనేది సప్లై పెట్టుకోండి. తర్వాత హాల్వింగ్ ఎలా జరగాలి, లైక్ మైనింగ్ ద్వారా జరగాల లేకపోతే యూజర్స్ పెరిగే కొద్దీ జరగాల అని మీ అడుగుతుంది. మీరు మైనింగ్ ద్వారా అయితే హాల్వింగ్ జరగాలనేది పెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ కొట్టిన తర్వాత మనకి ఇలా ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయ్యిద్ది. అంటే మన క్రియేట్ చేసిన టోకెన్కి మైనింగ్ ఎలా ఉండిద్ది, యూజర్స్ ఎలా చూపించింది, మీరు పోస్ట్ చేసిన పోస్ట్లు ఎలా చూపించిద్ది, మైనింగ్ ఎలా జరుగుతుంది, మొత్తం ఇంటర్ఫేస్ అనేది ఇలా చూపించిద్ది. అది మీకు నచ్చింది అనుకుంటే క్రియేట్ టోకెన్ అని కొట్టండి. క్రియేట్ టోకెన్ కొట్టిన తర్వాత ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. ఏంటంటే మన టోకెన్ సింబల్ అనేది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయ్యి ఉంది, దాన్ని మార్చుకోండి అని ఎర్రర్ అయితే వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం మార్చుదాం. MMW బదులు నేను ఇప్పుడు MMV అనే సెట్ చేసి ఓకే కొడతా. ఓకే కొట్టిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దాకా మనం సెట్ చేసి మొత్తం చూపిస్తూ ఉంటుంది. యాజ్ ఇట్ ఈస్ అలానే చూపించింది. ఇంకా మీరు ఏమన్నా మార్చాలనుకుంటే మార్చుకోవచ్చు, లేదు మాకు అలానే కావాలనుకుంటే అన్నీ నెక్స్ట్ కొట్టుకుంటూ వచ్చింది. లాస్ట్లో మళ్ళీ క్రియేట్ టోకెన్ అని ఉంది కదా, దాని మీద కొట్టండి. టోకెన్ అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి టోకెన్ అనేది క్రియేట్ అయిపోయింది. మైనింగ్ అనేది ఇప్పుడు నాకు చూపిస్తుంది. ఇప్పుడు నేను దీన్ని మైనింగ్ చేయాలంటే కుదరదు, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 టోకెన్స్ అనేది మైనింగ్ చేస్తున్నా. ఆ మైనింగ్ అయిపోయిన తర్వాత నేను ఈ టోకెన్ అనేది మైనింగ్ చేయాలి. ఇప్పుడు ప్రజెంట్గా ఈ టోకెన్కి అనేది ప్రైజ్ లేదు. ఈ ప్రైజ్ ఎలా వచ్చింది, ఇప్పుడు మైనర్స్ మైన్ చేసే కొద్దీ ఈ టోకెన్ని ఫాలో కొట్టి కొద్దీ ఈ టోకెన్కి అనేది ప్రైజ్ అనేది వచ్చింది. ఇప్పుడు మీరు దీని ప్రైస్ పెంచాలి అనుకుంటే మీరేం చేయాలి, ఇప్పుడు ఈ టోకెన్ అనేది ప్రమోట్ చేయాలి. అది ఎలా చేయాలో నేను తర్వాత చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మీరు టోకెన్ క్రియేట్ చేసేటప్పుడు ఏమన్నా మిస్ చేశారు, ఏమన్నా సెట్టింగ్స్ పెట్టడం మర్చిపోయారు అనుకుంటే
మీ టోకెన్ ఉండిద్ది కదా, ఆ టోకెన్ దగ్గరకు వచ్చి పైన ఎడిట్ సింబల్ ఉంది కదా, పెన్సిల్ సింబల్, దాని మీద క్రియేట్ చేయండి. ఇందాక మనం లోగో పెట్టడం మర్చిపోయాం. ఇప్పుడు ఆ లోగో పెడతాం. లోగో మన ఛానల్ లోగోని పెడతాం. సెట్ చేసిన లోగో మన ఛానల్ లోగో ఎక్కడ ఉంది, సో దాన్ని బట్టి క్రాప్ మన ఛానల్ లోగో పెట్టేసాం. నెక్స్ట్ మొత్తం అలా ఉంది. మొత్తం తీసుకొని ఇంకేమన్నా మార్చాలనుకుంటే మార్చి అప్పుడు పైన సేవ్ బటన్ ఉంది, సేవ్ చేసేయండి. ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, మన టోకెన్కి ఆల్రెడీ 0.9 CP పాయింట్స్ అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ 2 ఫాలోవర్స్ వచ్చారు, ఇంకా 9 మెంబర్స్ అయితే మైన్ చేస్తున్నారు. ఇలా ఫాలోవర్స్ పెరిగే కొద్దీ, మైనింగ్ చేసే వాళ్ళు పెరిగే కొద్దీ కాయిన్ ప్రైస్ అనేది పెరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈ కాయిన్ అనేది మనం ప్రమోట్ చేయాలి. అది ఎలా చేయాలో నేను చూపిస్తాను చూడండి. మీరు క్రియేట్ చేసిన టోకెన్ ఓపెన్ చేయండి. పైన చాట్ సింబల్ ఉంది కదా, ఆ చాట్ సింబల్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఒక చిన్న పోస్ట్ లాగా ఇచ్చింది అనమాట. పోస్ట్లో ఇచ్చిన తర్వాత పోస్ట్ అని ఉంది కదా, పోస్ట్ కొట్టేయండి. ఆ పోస్ట్ అనేది డైరెక్ట్ మన యాప్లో సోషల్ అనేది ఒక ఆప్షన్ ఉంది కదా, ఆ సోషల్ యాప్లో మనకి పోస్ట్ అయిపోతుంది. అప్పుడు ఫాలోవర్స్ దాన్ని చూసి మన కాయిన్ని టోకెన్ని మైన్ చేస్తానికి, ఫాలో చేస్తానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనమాట. అలాగే మన టోకెన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మైన్ చేయాలనుకుంటే కింద టోకెన్ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి యాప్లోకి తీసుకెళ్తుంది. డైరెక్ట్ యాప్లో మన టోకెన్కి అయితే తీసుకెళ్తుంది. అక్కడి నుంచి అయితే మీరైతే మైన్ చేయొచ్చు. ప్రజెంట్ ఇప్పుడు మన టోకెన్ ప్రైస్ అయితే 5.7 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఆ టోకెన్ అయితే మీరైతే మైన్ చేయొచ్చు. అలాగే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు వెంటనే తెలియాలి అంటే, అప్డేట్స్ కానీ లేక ఏమన్నా తెలియాలంటే నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ ఇస్తాను. అందులో జాయిన్ అయిపోండి. చిన్న చిన్న అప్డేట్లు ఏవైనా ఉన్నా నేను వెంటనే దాంట్లో పోస్ట్ చేస్తాను. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోమాకండి. అలాగే షేర్ చేయండి. కామెంట్ అయితే తప్పకుండా చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ కొట్టి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ.